మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం సైదాపూర్ మండలంలోని పెరికపల్లె గ్రామంలో యాసంగిలో వడ్లు అంటే ఒక సీడ్ కంపెనీకి సంబంధించినటువంటి వరిని అయితే ఇక్కడ వాళ్ళు రైతులు అయితే వేయడం జరిగింది. అంటే వాళ్ళు మీకు పంట పండినా పండగపైనా కూడా మీకు నష్టపరిహారాన్ని మేము అందిస్తామని కూడా రైతులకు చెప్పి ఇప్పుడు మాకు ఆ నష్టపరిహారాన్ని ఇవ్వడం లేదంటూ కూడా మమ్మల్ని అవస్థలు పెడుతున్నారంటూ కూడా వాళ్ళైతే మన సుమన్ టీవీని అయితే సంప్రదించడం జరిగింది. అంటే ఆరుగాలం పండించినటువంటి పంటను మేము పండించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ తూకంలోనూ కూడా మమ్మల్ని మోసాలు అయితే వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు అయితే మోసం చేయడం జరిగిందని కూడా ఇక్కడ రైతులు అయితే ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది కూడా మనము రైతులు అయితే ఉన్నారు, ఇక్కడ అడిగి తెలుసుకుందాం. అంటే చెప్పండి అన్న, ఏం జరిగింది అసలు? మీకు ఏ కంపెనీకి సంబంధించినటువంటి సీడీసీ మీరు ఏం జరిగింది అసలు? నా పేరు రమేష్, మాది పెరకాపల్లి, సైదాపూర్ మండల్. మేము యాసంగిలో బేర్ కంపెనీ వాళ్ళది ఒక వెరైటీ పెట్టినాం. ఫస్ట్ వాళ్ళు ఏమని చెప్పారు అంటే, మీకు పంట వచ్చినా రాకున్నా క్వింటల్ వచ్చినా 2 క్వింటల్ వచ్చినా మీకు 70,000 నష్టపరిహారిస్తాం, సీడ్ కాస్ట్ ఫ్రీ ఉంటుంది, అది మేల్ షాపింగ్ చేస్తాం, మగసార్లు మేమే వస్తాం, దానికి కూడా ఫ్రీ ఉంటుంది అని అన్ని చెప్పి మాయమాటలు చెప్పారు. దానికి చాలా కష్టం చేసినాం. అన్ని పెట్టుబడులు పెట్టేస్తే తీరే సమయానికి మేల్ షాపింగ్ మీరే చేసుకోవాలని చెప్పారు. సీడ్ కాస్ట్ కట్ చేసారు. ఈ 70,000 ఓను 60,000 రూపాయలే ఇస్తాం. ఇప్పుడు మీకు 60,000 రూపాయలకు మీకు అన్ని అంతటా బయట మేము 60,000 ఇస్తాను, మేము కూడా 60,000 ఇస్తామని మళ్ళీ ఇప్పుడు చెప్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడిగితే, అందరికి ఇచ్చినాం, మీకు గంతే ఇచ్చినాం, అంతకంటే ఎక్కువ రావు మీ పైసలు. మళ్ళా వడ్లు జోకేటప్పుడు కూడా ఇక్కడ జోకకుండా వాటిని తీసుకొని పోయి అక్కడ మీకు ఇక్కడ జోక్కుంటే 55 కిలోలు 60 కిలోలు వస్తే వాళ్ళు 50 కిలోలు వచ్చింది మీ బ్యాగ్ అని చెప్పి 20 బస్తాలు జోకితే మీ 10 క్వింటాల వడ్లు అయినాయి. తూకంలో కూడా ఇట్లా వేసి మమ్మల్ని అన్ని రకాలుగా మోసం చేసి పెట్టుబడులకు కూడా లేకుండా వేయింది. వేరే వాళ్ళకు లోకల్ మేము అదే వేరే క్రాప్ వేయిపజేస్తే మాకు ఎకరానికి 70,000 వచ్చినాయి. దీనికి ఇప్పుడు రూపాయి మిగిలే పరిస్థితి లేకుండా పోయింది. మందులు కొడితే 20,000 అయినాయి, మగసార్లు కోసి వాటిని పట్టిస్తే 20,000 అయినాయి. నాటేసేటప్పుడు అదనంగా దీనికి 3,000 అయితే దానికి 6,000 రూపాయలు తీసుకున్నారు లేబరు. మొత్తానికి ఇప్పుడు అలా శూన్యం అయిపోయింది. కనీసం 70,000 వస్తే మేమైనా ఆ పెట్టుబడులను వస్తాయి అనుకుంటే అదేం లేదు, అన్ని ఎత్తుకొని పోయారు. మీకు ఏం రావు, ఒక లెక్క కూడా చెప్పలేదు ఇప్పటి వరకు మాకు. అంటే మీరున్నారు, మీరు ఎంత ఆ సీడ్ను ఎన్ని ఎకరాల్లో ఆ సీడ్ను సాగు చేసిరు, మీకు ఎంత అది దిగుబడి వెళ్ళింది అందులో? మాకు సీడు అది 3 ఎకరాలు వేసిన. అది నా సొంత పొలం కాదు, నేను కౌలు రైతును. నేను 3 ఎకరాల పొలం చేస్తే నాకు అందులో ఇప్పుడు 1,40,000 అంటే 10 క్వింటాల పైసలు ఇచ్చారు. నేను జోకిన వరకే ఇచ్చారు. రిమైనింగ్ డబ్బులు ఎప్పుడు వస్తాయి అంటే ఆగస్టులో వస్తాయి, అప్పుడు వస్తాయి, ఇప్పుడు వస్తాయి, ఇంకా 70,000 ఇప్పుడు ఇస్తామని చెప్పారు. నిన్న తీరా సమయానికి చూస్తే 30,000 మాత్రమే అకౌంట్లో ఇచ్చారు. 30,000 గిదేంది పరిస్థితి అంటే గంతే వస్తాయి. 60,000 వచ్చేసి కంపెనీ అంటే నేనొక్కని 3,000. ఇప్పుడు నేను ఒక్కనంటే 3 ఎకరాలు వేసినా కావచ్చు. అంతటా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బేర్ కంపెనీ అంటే నష్టపోయిన రైతుకు ఒక ఎకరానికి 10,000 అంటే ఎంతమందిని రైతులను నాశనం చేస్తుంది ఈ కంపెనీ. మేము దీని మీద కంపల్సరీ ఏఓ దగ్గరికి పోతాం, అవసరమైతే జేడీ దగ్గరికైనా పోయి దీన్ని ఎంత దూరం అయినా తీసుకుపోతాం. మనకి ఖచ్చితంగా ఏమంటున్నారు కంపెనీ ప్రతినిధులను సంప్రదిస్తే ఏమంటున్నారు వాళ్ళు? కంపెనీ సంప్రదిస్తే ఆర్గనైజర్ తెలియదు మాకు. లోకల్ శంకరయ్య అని సబ్ ఆర్గనైజర్ ఉన్నాడు, ఆయనను పట్టుకొని మేము వేసినాం. ఇప్పుడు అడిగితే మేము గంతే వచ్చిన వాళ్ళు ఇచ్చిన దానికి నేనేం చేస్తా అని ఆయన అంటుండు. మామిడి శ్రీనివాసు దుద్దినపల్లి ఆయన అంటాడు గంతే వస్తాయి మీకు ఇంకా మీరు ఇంకా ఎండిపోయింది, అదైంది, ఇట్లా అయింది, మీకు మొత్తమే డబ్బులు రావు, ఇంకా మీ గురించి కొట్లాడినా. మరి అప్పుడు మీరు పని చేసేటప్పుడు మమ్మల్ని నిలబెట్టి కట్టెపట్టుకొని పని చేయించారు. అది మీరు చేయకపోతే మీకు పైసలు రావు, మీ సీడే ఫెయిల్ అవుతుంది అని బెదిరించారు. అప్పుడు మమ్మల్ని నిలబడి ఒడ్డు మీద ఉండి పని చేయించిండు. నారు పోతేనే నువ్వు నారు గిట్లని పోసినా ఈ నారు కరెక్ట్ అయినా దున్నిపారే నారు అని బెదిరించినోడు ఇలా మళ్ళీ ఉల్టా బెదిరిస్తాడు. అంత ఘోరం అయిపోయింది పరిస్థితి. అంటే మీరేం చెప్తున్నాను, మీరు ఎన్ని ఎకరాలు వేసారు, మీకు ఎంత రావాలి డబ్బులు? మేము 2 ఎకరాలు వేసినాం. 3 ఎకరాలు వేసినాం కానీ ఎకరం ఎండిపోయింది. 2 ఎకరాలకు ఇస్తా అన్నాడే. 14 బ్యాగులు పంపిస్తే 8 క్వింటాలకు డబ్బులు పంపించారు అంతే. అంటే ఇప్పుడు సీడ్ కాస్ట్ ఫస్ట్ తీసుకోని అన్నారు, తర్వాత తీసుకున్నారా? మరి తీసుకున్నారు. ఇప్పుడు ఎకరాన 3,000 చొప్పున కటింగ్, ఫిమేల్ కటింగ్ తోని 3,000తో కట్ చేసుకొని ఇచ్చారు. మీరు ఎంత నష్టపోయారు? మొత్తం మేము చాలా నష్టపోయినాం. అమౌంట్ బాగానే లోకల్ అయితే ఎకరాన 70,000 చొప్పున అయినా 1,00,000 రూపాయలు అయినా వచ్చు మినిమం. అసలు 2 ఎకరాలు వేస్తే 1,00,000 ఇచ్చిండు. మీరు చెప్పండి, మీరు ఎంత సాగు చేసిరు, ఎంత నష్టపోయారు? 2 ఎకరాల 12 గుంటలు వేసిన. 2 ఎకరాల 12 గుంటలకు 11 బ్యాగులు వెళ్ళాయి. 11 బ్యాగులకు మాకు 80,000 వచ్చినాయి. ఇంకా మిగతా డబ్బులు ఏం లేవు. ఇక మాకు ఇంకా ఇవరకు ఏం పడలే. అంటే మొదట అంటే మీకు చెప్పారా అంటే ఎకరానికి పండకుండా కూడా ఎంత ఇస్తా అన్నారు? 70,000 ఇస్తామన్నారు. పండకుండా కానీ 70,000 ఇస్తామన్నారు ఎకరానికి. అట్లాంటి ఇప్పుడు మాకు వచ్చిన వడ్లకే డబ్బులు ఇచ్చారు. మిగతా వాటికి మాకు డబ్బులు ఎలాంటి డబ్బులు ఇవ్వలేక.
అంటే ఎట్లా ఎందుకు మరి అది సీడ్ ఫెయిల్ అయిందా ఏంది అసలు కారణం ఏంది అసలు దిగుబడి రాకపోవడం ఏంటంటే మనకు వాళ్ళు ఇచ్చిన సీడే మనం తయారు చేసింది కాదుగా, వాళ్ళు ఇచ్చిన సీడే వాళ్ళు చెప్పినట్టే మనం అన్ని వాళ్ళు చెప్పిన విధంగానే మనం చేసినాం. వాళ్ళు చెప్పినట్టు మనం చేయకుంటే దాన్ని అదే మీరు చేయకపోయింది అన్నట్టు అది వేరే ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మందులు కొట్టుడు మందులు చల్లుడు అన్ని అదే విధంగా చేసినాం, మందులు కొట్టినాం. వాళ్ళు చెప్పినట్టు ప్రతిదీ పాటించినాం. వాళ్ళు ఇక మనం చేయకుంటే మన దగ్గర పోతుంది, రైతులు నష్టపోతారు. వాళ్ళు చెప్పినట్టు చేసినప్పుడు రైతులు నష్టపోయినప్పుడు వాళ్ళు కంపెనీ కట్టియాలి కదా. ఏమంటున్నారు ప్రతినిధులు ఏమంటారు? ప్రతిదీ మనం కట్టిస్తామన్నారు అప్పుడు. ఇప్పుడు మాకు ఇంకా డబ్బులు లేవు. సో అంటే చూడొచ్చు ఫస్ట్ సీడ్ వేసే తరుణంలో కూడా మీకు అన్ని డబ్బులు మేము ఇస్తాము, పంట వచ్చినా రాకున్నా కూడా దిగుబడి వచ్చినా రాకున్నా కూడా 70,000 రూపాయలు మీకు ఎకరానికి చెల్లిస్తాం అని చెప్పిన అటువంటి సీడ్ కంపెనీ వారు ఇప్పుడు మాకు డబ్బులు చెల్లించలేదు, మేము చాలా వరకు నష్టపోయాము, ఆ డబ్బులు అడిగితే కూడా వాళ్ళు ఇవ్వట్లేదని కూడా ఇక్కడ వీళ్ళైతే రైతులైతే వాపుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.